నమస్తే. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లో ఉన్నాం. సో నిన్న కురిసినటువంటి భీకరమైనటువంటి వర్షానికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంతా పూర్తి స్థాయిలో మునిగిపోయింది. సో ఈ అంత ప్లేసు ఒక పక్కన పండుగ సీజను, ఇదంతా కూడా బస్సుల యొక్క రష్ ఎక్కువ ఉండేటువంటి ఎంజీబీఎస్ లో పూర్తి స్థాయిలో ఇప్పుడు అంతా కూడా బస్సులు కనబడేటువంటి చోటులో మొత్తం అంతా కూడా వాటరే కనబడతా ఉన్నది. ఈ వాటర్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే పక్కనే ఉన్నటువంటి మూసీ నది ఏదైతే ఉందో ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహించడం. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి పెద్ద స్థాయిలో మూసీ నది అంతా కూడా ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. మనకు కనబడతా ఉన్నటువంటి ఇట్లా బ్రిడ్జ్ కనబడతా ఉన్నది. ఇక్కడికి ఈ బస్టాండ్లోకి వచ్చేటువంటి బ్రిడ్జ్ ఇదంతా కూడా ఆ బ్రిడ్జ్ పైనుంచి ఇప్పుడిప్పుడు మాత్రమే రాకపోకలు జరుగుతున్నాయి తప్పించి ఆల్రెడీ ఉదయం వరకు నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు ఆ బ్రిడ్జ్ నుంచి పైకి మూసీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఎంత డేంజర్ గా ప్రవహిస్తుందో మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. పూర్తి స్థాయిలో ఎంజీబీఎస్ లోకి వచ్చేటువంటి ఏవైతే బస్సులు కానీ మిగతా ఉన్నటువంటి ఆటోలు కానీ ఎవ్వి కూడా దీంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాస్త ఇప్పుడు తగ్గింది కానీ మొత్తానికి ఆల్రెడీ బస్సు సగం మునిగిపోయేంత వరకు వరదలు కనబడ్డాయి. ఇది ఎప్పుడు కూడా గత 40 ఏళ్ళుగా ఎప్పుడు కూడా ఇటువంటి వరదలు రాలేదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తారు. మరి ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఒక పక్కన మరి పండుగ సీజన్ కాబట్టి వివిధ సంబంధించినటువంటి ప్రాంతాలకి పండుగ పుట్ట వెళ్తూ ఉంటారు. ఇప్పటికే ఈ బస్ స్టాండ్ క్లోజ్ చేసిండు, ఎవరు కూడా రాకుండా అక్కడ మెయిన్ గేట్ దగ్గరనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం అంతా బస్ స్టాండ్ క్లోజ్ చేసినాం, ఎవరు కూడా రావద్దు దీంట్లోకి. ఇప్పుడు మేమైతే ఏం కూడా అనౌన్స్మెంట్ చేయట్లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి సంబంధించినటువంటి బస్సులకు సంబంధించినటువంటి వివరాలు కూడా మేము చెప్పినామని చెప్పేసి కూడా ఒక ప్రకటన కూడా ఆర్టీసీ విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూసినట్టయితే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి దీంట్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక పక్కన ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఆ వైపుకు వెళ్ళేటువంటి సర్వీసులు జేబీఎస్ నుంచి వరంగల్, జేబీఎస్ నుంచి ఏవేవి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్. సో ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు జేబీఎస్ నుంచి వెళ్ళాలి. వరంగల్ అలాగే హన్మకొండ వైపుకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ఉప్పల్ క్రాస్ రోడ్ వైపు వెళ్ళాలని చెప్పేసి ఒక ప్రకటనతో పాటు సూర్యాపేట అలాగే నల్గొండ, విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ఎల్బీ నగర్ నుంచి ఆ బస్సులు నడుస్తాయి. అటు మహబూబ్ నగర్ అలాగే కర్నూలు, బెంగళూరు వైపుకు వెళ్ళేటువంటి సర్వీసులు ఆరంగర్ నుంచి కూడా వెళ్తాయి అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల కూడా చేయడం జరిగింది. సో చూస్తా ఉన్నాం ఇప్పటికే ప్రయాణికులంతా కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక పక్కన పండుగ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిన్న అకాలమైనటువంటి అంటే ఒకటేసారి వచ్చినటువంటి వరదకి పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బస్ స్టాండ్ లోకి అయినా కానీ ఇప్పటికైనా కానీ కనీసం బస్సులు నడుస్తాయా అని చెప్పేసి వచ్చి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళే కనబడతా ఉన్నారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మరికొంతమంది పోలీస్ సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఒక పక్కన వాళ్ళంతా కూడా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ తాళ్ల సాయంతో. అంటే ఇప్పుడు కొంత ఉధృత తగ్గొచ్చేమో కానీ కాసేపటి వరకు కూడా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. అంటే సగం బస్సు వరకు అంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 ఫీట్ల వరకు నీళ్ళు ఇక్కడ నిండిపోయినాయి. కాబట్టి అటు నుంచి ఇటు దాటేటువంటి వాళ్ళ కోసం అక్కడ తాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తాళ్ళ సహాయంతో అటు నుంచి ఇటు నుంచి అటు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఇక్కడ నుంచి తీసుకువెళ్ళేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో నిన్న నుంచి కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున కూడా ఈ వరదలు కూడా రావడం జరిగింది. ముందుగా ఏదైతే మూసి ఒప్పంగడంతో ఈ సంబంధించినటువంటి వరదలకి ఈ బస్టాండ్ లోకి వరద నీరు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇక్కడ బస్టాండ్ లోకి అలాగే మూసి నది ఉన్నటువంటి ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకి మధ్యలో ఒక గోడ కనబడతా ఉన్నది. సో ఆ గోడ పూర్తిగా కూలిపోవడంతో ఆ వరద సంబంధించినటువంటి అంతా కూడా ఈ బస్టాండ్ లోపలికి వచ్చిందన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్కన ఇప్పటికే ఇంకా 2 రోజుల పాటు కూడా ఇంకా వర్షాలు ఉండేటువంటి అవకాశమే ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలా ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం జరిగింది. ఇటీవల మనం తరచుగా చూస్తాను ఏదో చోట నీళ్లతోటి వచ్చినటువంటి వర్షాలతోటి నీళ్ళన్నీ కూడా జనావాసాల్లోకి చేరడం కూడా కనబడతా ఉంది. ఎక్కడన్నా మీది ఎక్కడ? మీరు హైదరాబాదేనా? అంటే మీరు ప్రయాణికులా లేకపోయినట్టయితే జస్ట్ చూడడానికి వచ్చినావు? ఇక్కడ మామూలు బస్సులు లేవంటే ఇక్కడ వచ్చి చూసాం. బస్సులన్నీ రోడ్డు పైన ఆపుతున్నారు మెయిన్ రోడ్ లో. ఇక్కడ బస్సులకి స్టాప్ లేదంటే వచ్చాం.
ఎప్పుడైనా చూసినా అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచే క్లాస్ ఉన్నప్పుడు చూసామండి. చూసారా? 20-30 years కింద చూసారా? మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఎందుకంటే ఫస్ట్ టైం బస్ స్టాప్ లో అన్ని బస్సులు అన్ని బయట ఆపారు, అందుకని ఇక్కడ చూడడానికి వచ్చాం. ఎందుకు ఆపారు ఏంటి, బస్సులు లేవు, ఒకటి సర్వీస్ లేదు ఇక్కడ నుంచి, అంతా అవుట్ సైడ్ నుంచి. అంటే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలా ఇప్పుడు ఈ రోజు రేపు? తుల్జాపూర్ ఇట్లా పోదా అనుకున్నారు, అందుకని బస్సులు లేవంటే నీకు వచ్చి చూడడానికి వచ్చాం. మరి ఎట్లా మరి మిమ్మల్ని ఎక్కడికి పోమని చెప్పేసి అంటా ఉన్నారు సిబ్బంది అంతా కూడా? ఇక్కడ లేదు, జైరాబాద్ నుంచి ట్రై చేయమంటున్నారు. ఇబ్బందే కదా ఇట్లా, అంటే ఒక పక్కన పండగ కాబట్టి ఆ ఫ్యామిలీ అందరితో బయటికి వెళ్ళడం, అందరికి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇంటికి. టెంపుల్స్ వెళ్దామని వచ్చారు, ఇక విజయవాడ ఈ తుల్జాపూర్ వచ్చిన వాళ్ళంతా శ్రీశైలం పోదా అనుకుని వచ్చారు, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. నవరాత్రులు కదా. సో అందరు కూడా అంటే వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుంచే ఎంబీబీఎస్ నుంచే ఎక్కువగా ఎంజీబీఎస్ నుంచే ఎక్కువగా సర్వీసులు ఉంటాయి కాబట్టి అందరు కూడా ఇక్కడ నుంచే ప్రయాణాలంతా కూడా కొనసాగిస్తూ ఉంటారు. సో అది ఇప్పుడు మొత్తానికి బస్ స్టాండ్ అంతా కూడా క్లోజ్ చేయడంతో వాళ్ళకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో చూడొచ్చు లోపల కూడా వరద అక్కడ నుంచి కనబడతా ఉన్నది. ఇప్పుడైతే తగ్గేటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన మబ్బు కూడా ఉన్నటువంటిది, మబ్బు ఉంది, మళ్ళీ వర్షం వచ్చేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో మీరు ఇక్కడ ఏమన్నా అంటే చూడడానికి వచ్చారా లేకపోతే ఇక్కడ సిబ్బంది ఎప్పుడైనా చూసారా ఇటువంటి సంబంధించిన వరద? ఇప్పుడే వచ్చిన పట్ట అంతే. మీది ఎక్కడన్నా? మాది అక్కడ కరీంనగర్. అంటే మీ ఊరికి వెళ్ళడానికి అని చెప్పేసి వచ్చారా? అవునవును. ఓకే. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఏం కావచ్చు ఇటువంటి వరదలకు, ఏం కారణం కావచ్చు అని చెప్పి ఏమంటే వర్షాలే ఇంకా అంతే. ఏంది మరి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి పోవాలి? ఇప్పుడు ఇంటికి పోవాలి. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ బస్ స్టాండ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిది ఏమని చెప్తా ఉన్నారు ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది? అన్ని ఏర్పాట్లు చేసారు వాళ్ళు కూడా, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతానికి. నాకు కూడా టైం ఉందని వాళ్ళు కూడా ఆల్టర్నేట్ అన్ని ఏర్పాట్లు చేసారు. ఇలాంటి ఇబ్బంది ఏం లేదు ప్రయాణికులు. నేను 1/2 hour అవుతుంది అంతే. అంతే. ఎక్కడికి పోయి మీరు కరీంనగర్ పోవాలంటే ఎక్కడి నుంచి? ఏబిఎస్ పోయి ఎక్కాలి, ప్రాబ్లం ఏం లేదు. మెట్రో ఎక్కేసినా పోవచ్చు, ఆల్టర్నేట్ బస్సులు కూడా ఉన్నాయి సిబిఎస్ లా. కాకపోతే నేను ఇది చూస్తున్నా నేచర్. అది మీరన్నా ఆర్టీసీ వాళ్ళమే మేము. ఇంతకు పూర్వం మేము ఏం చూడలేదు. యాక్చువల్ గా దాదాపు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, మాకు కనబడలేదు ఇంత వరద రావడము. అంటే ఈ వార్తల్లో ఏమొస్తుందంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేసినట్టు తెలిసింది. రాత్రి ఏదో 8 గంటల నుంచి స్టార్ట్ అయింది అన్నారు. మేము కూడా వచ్చి ఇది అబ్జర్వ్ చేస్తున్నాం అన్నట్టు. అది మా ఫ్లో వస్తుంది ఇక్కడికి. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఏంటిది ఇక్కడ లోపల రావడానికి ప్రధానమైన కాంపౌండ్ ఇక్కడ రీటైనింగ్ వాళ్ళు కూలిపోయింది చూడండి. ఆ ప్రెజర్ కు, రివర్ వాటర్ ప్రెజర్ కు కూలిపోవడం వల్ల అవి ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి నీళ్ళు. అదే మెయిన్ కారణము. ప్రెజర్ కూడా ఎక్కువ ఉంది, దానివల్ల ఇక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బంది అయిపోతుంది. బస్సులు ఇక్కడే ఆగుతాయి కదా ప్లాట్ఫామ్ మీద, రాలేకపోతున్నారు వాళ్ళు. అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, అక్కడ వెళ్ళకపోండి అని. ఇంకా అంటే మీరు అంతా కూడా చూసుకుంటూ వస్తా ఉన్నారు, ఈ ఫ్లో ఎక్కడన్నా ఇబ్బంది అవుతుందా, ఎక్కడన్నా తెగినాయా అనేది. సో ఇంకేమన్నా ఈ మూసి ఆ పక్కన బట్టి ఎక్కడన్నా ఇండ్లలోకి పోయినాయి? అక్కడ ముందు లోలయింగ్ ఏరియాలో ఇండ్లు ఉన్నాయి, మునిపోయి ఉంటాయి. మేము అక్కడ పోలేదు, మునిపోయి ఉంటాయి. ఎట్లా మరి ఇప్పుడు ఈ వరద ఆగాలన్నా, ఈ లోపలికి వచ్చేటువంటి ఫ్లో ఆగాలంటే ఏంటి పరిష్కారం? ఈ ఫ్లో ఆగిన తర్వాతనే ఏమన్నా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అది కాంపౌండ్ వాళ్ళు మాది పోయింది, రిటైనింగ్ వాళ్ళు అన్నమాట. అది కూలిపోవడం వల్ల ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయి నీళ్లు. అది కొద్దిగా అది సద్దుమణిగిన తర్వాత మనం పై అధికారులకు వినియోగించుకొని చేయాల్సి వస్తుంది. నిన్నటికి ఇప్పటికి ఏమన్నా వరద తగ్గిందా లేకపోతే ఇట్నే ఉందా? నిన్న నుంచి కూడా నిన్న లేదు, అసలు రాత్రి వచ్చింది, ఇప్పుడు కొద్దిగా తగ్గుదల కనబడుతుంది. అదే ఇంకా పట్టొచ్చు, 4 hours పట్టొచ్చు. అంటే గేట్లు ఏమైనా క్లోజ్ చేస్తేనే ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం అంతే. వాళ్ళు మెల్లమెల్లగా ఓపెన్ చేసి సరిపోయింది. ఒకేసారి ఎత్తేసినట్టుంది అది, దానివల్ల ఇట్లా మాకు బస్ స్టేషన్ లోకి ఎంటర్ అవుతున్నాయి నీళ్ళు, వరద. మీరు కూడా సిబ్బందినే? సో వీళ్ళంతా కూడా ఇక్కడ అంటే దీనికి ప్రమాదానికి ముఖ్యంగా ఆ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ వాలు కూలిపోవడం వల్లనే లోపలికి సంబంధించినటువంటి వరద నీరు అంతా కూడా వచ్చింది. లేకపోయినట్టయితే ఉంటే ఇది చక్కగా వెళ్ళిపోయేదే. అక్కడ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడం ద్వారానే ఈ బస్ స్టాండ్ లోకి నీళ్లు రావడం. ముఖ్యంగా అక్కడ ఒకవేళ వాళ్ళు అక్కడ ఎత్తేసినా కానీ, గేట్లు ఎత్తేసినా కానీ ఇట్లాంటి ఇబ్బంది ఉండకపోవు. కానీ అక్కడ వాళ్ళు రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా దెబ్బతినడంతో ఈ పరిస్థితి దాపరించిందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి ఆ పరిస్థితి
కనపడతా ఉంది. ఇంకా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఒకసారి చూడొచ్చు. అక్కడ ఆ ప్రయాణికులు కూడా పాపం వాళ్ళకి ఇక్కడ బస్సులు ఉన్నాయి కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో, అంటే సమాచారం సరిగ్గా తెలియదు కావచ్చు. డిప్యూటీ ఆర్ఎం అయినటువంటి సరస్వతి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఎప్పటి వరకు నిన్ననేమో ఇక్కడ వరకు వచ్చింది దర్దాపుగా, సో కాస్త తగ్గినట్టుగా కనబడతా ఉన్నది. ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ ప్రవాహం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది? సో వాళ్ళు ప్రయాణికులు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవాలి? ఇప్పుడు ఎంజీబీఎస్ లో మనము ఆల్రెడీ బస్సులన్నీ ఆపేయడం జరిగిందండి. వాళ్ళ నైట్ రాత్రి నుంచే బస్సులన్నీ కూడా ఎంజీబీఎస్ రాకుండా మేము అవుట్స్కట్స్ లోనే బస్సులు ఆపేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా మనము అన్ని డిపోల మేనేజర్లకు కూడా ఎల్బీ నగర్ అంటే ఖమ్మము, విజయవాడ, మన నల్గొండ, కోదాడ వాళ్ళందరికీ ఎల్బీ నగర్ నుంచి కట్టెలు చేస్తున్నాము. అట్లానే మహబూబ్ నగర్ సెక్టర్ వాళ్ళంతా కూడా ఆరంగర్ లో కట్టెలు చేస్తున్నాము. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వాళ్ళంతా జేబీఎస్ నుంచి, మన పరిగి, వికారాబాద్, తాండూరు వాళ్ళు మెహదీపట్నం నుంచి, అట్లా మనము సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనము బస్సులు అక్కడి వరకే కట్టెలు చేస్తున్నాము. అక్కడి వరకు ఆపరేట్ చేయడానికి సిటీ బస్ స్టేషన్ సిబిఎస్ నుంచి షటిల్ సర్వీసులు పెట్టడం జరిగింది. సో ప్రయాణికులకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఎంజీబీఎస్ లో మూసి వరద క్లియర్ అయింది అని మా దగ్గర నుంచి అఫీషియల్ గా వచ్చే వరకు కూడా దయచేసి ఎవరు ఎంజీబీఎస్ కి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా మెట్రో నుంచి వచ్చినా కూడా మళ్ళీ తిరిగి మెట్రో నుంచే మీరు ప్రయాణించండి అని వాళ్ళకు అక్కడ ఎంట్రన్స్ లో ఉండి మా వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఈ వరద తగ్గేటువంటి అవకాశం కనబడతా ఉంది? నిన్నటికి అటుకి చూస్తే మీకు అంటే త్వరగా ఈ రోజు అయితే క్లియర్, రేపు అవుతుందా? అది అంటే పొద్దున అయితే చాలా విపరీతంగా ఈవెన్ ప్లాట్ఫామ్స్ వరకు వాటర్ వచ్చాయండి. ఇప్పుడు చూస్తుంటే తగ్గింది, కానీ అది మేము గెస్ట్ చేయలేము. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే బాగుంటది. కాకపోతే ఇప్పుడు చూస్తే తగ్గినట్టు కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఒకవేళ వరద తగ్గి ఎంజీబీఎస్ అంతా మేము ఇది క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటది. ఎందుకంటే వరదలో అంతా చెత్త చెదారం వస్తుంది కాబట్టి ఇదంతా క్లీన్ అయినాక అఫీషియల్ గా మా ఈడీ హైదరాబాద్ జోన్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తాము. అప్పటి వరకు కూడా ఎంజీబీఎస్ నుంచి బస్సులు అయితే ఆపరేట్ చేయడం. ఎవరికైతే సందేహాలు ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా పెట్టడం జరిగిందా? అటువంటి ఫోన్స్ ఏమైనా మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వస్తా ఉన్నాయి, నడుస్తున్నాయి, ఇది మునిగిపోయిందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి, నిజమైనటువంటి కాల్స్ ఏమైనా వస్తా ఉన్నాయి? అంటే ప్రస్తుతానికైతే మనకి ఎంజీబీఎస్ ఎంక్వైరీ నంబర్ 9959226257 ఎంజీబీఎస్ ఎంక్వైరీ నంబర్ అండి. టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్స్ కూడా ఉన్నాయి, మనకు ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్యాసింజర్లు ఆల్రెడీ కాల్ చేస్తున్నారు. దాదాపుగా మన పొద్దున ఒక 6 గంటల నుంచి 10 గంటల వరకే ఇక్కడికి ప్యాసింజర్లు రావడం జరిగింది. మేము చాలా విస్తృతంగా దీన్ని ప్రచారం చేశాము ఎంజీబీఎస్ కి రావద్దని. కాబట్టి ఇప్పుడు ఎవరు రావడం లేదు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నంబర్లకు కాల్ చేయొచ్చు. ఏపీఎస్ మన టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్లు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఎల్బీ నగర్ ఎక్కడైనా కూడా ఎక్కొచ్చు. టికెట్ తీసుకొని అక్కడికి వెళ్తే మా ఆఫీసర్స్ ఆ జంక్షన్లలో కూడా ఉన్నారు. వాళ్ళని బస్సులు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయ్యి మిస్ అయినా కూడా మా ఆఫీసర్స్ గైడ్ చేస్తారు వాళ్ళని. అంటే వాళ్ళు ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు, సో ఇక్కడ నుంచే రిజర్వేషన్ చేసుకుంటారు ఎంజీబీఎస్ నుంచి. సో వాళ్ళకి అక్కడికి పోవడానికి ఇబ్బంది అయ్యి ఒకవేళ కనుక వాళ్ళు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు ఏమన్నా ఆర్టీసీ నుంచి మళ్ళీ వాపస్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రయాణించాల్సిందేనా? సో ఇప్పుడు మేము ఆల్రెడీ పొద్దున 6 గంటల నుంచే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్తున్నాము, ఇట్లా పరిస్థితి ఎంజీబీఎస్ లో మీరు రిజర్వ్ చేసుకున్నారు కానీ ఎక్కడి నుంచి ఆపరేట్ అవ్వట్లేవు కాబట్టి మీరు ఎల్బీ నగర్ వెళ్ళండి, లేకపోతే ఆరంగర్ వెళ్ళండి అని వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఇన్ కేసు ఎవరైనా ప్యాసింజర్స్ మేము లేదు క్యాన్సిల్ చేసుకుంటామని అంటే వాళ్ళకు బస్ బయలుదేరక ముందు ఆల్రెడీ ఎప్పటికీ ఉండే అవకాశం ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు అట్లాంటి పరిస్థితి రాలేదు. మా వాళ్ళు అంతా అడ్వాన్స్ గానే రిజర్వ్ చేసుకున్న ప్యాసింజర్లకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళు ఇబ్బంది పడకుండా మా డ్రైవర్లు కూడా ఆ ప్యాసింజర్ ఎక్కడ ఉంటే అక్కడ పికప్ చేసుకొని వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. సో మా టీం అంతా కూడా ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండి ప్యాసింజర్లకు కన్వీనియన్స్ ఉండేలాగా మేము అరేంజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఆర్ఎం గారు చెప్తున్నటువంటి డిప్యూటీ ఆర్ఎం గారు చెప్తున్నటువంటి విషయం. సో అప్పటికిప్పటికైతే వరద నీరు అయితే ఆ ఉధృతి తగ్గిపోయింది. సో ఎవరైతే ఇక్కడ నుంచి రిజర్వేషన్ ఎంజీబీఎస్ నుంచి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి అందరికీ ఎక్కడైతే బస్సులు అవైలబుల్ గా ఉంటాయో ఎక్కడికి వెళ్ళాలన్నటువంటిది ముందస్తుగానే మేము ఫోన్లు చేసి కూడా
సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఒక 2 పెట్టడం జరిగింది. ఆ 2 ఫోన్లకి కూడా ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వివరాలను ఎక్కడి నుంచి రావాలి, మీరు ఎక్కడి నుంచి మీకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా చెప్తామన్నటువంటి అంశంతో పాటు ఈ వరద ఉధృతి అయితే కాస్త తగ్గింది. సో ఇదంతా కూడా మొత్తం తగ్గిన తర్వాత శుభ్రం చేసిన తర్వాతనే ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి రాకపోకలు అనేది కూడా మళ్ళీ యథావిధిగా జరుగుతాయి అన్నటువంటి అంశాన్ని అయితే తను తెలియజేస్తా ఉన్నారు. మరొక పక్కన ఇది చూసినట్లయితే మూసీకి సంబంధించినటువంటి వరద ఉధృతి అయితే ఒక పక్కన హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడం ద్వారానే ఒక పక్కన వర్షం, మరొక పక్కన దాంట్లోకి వచ్చేటువంటి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కి వచ్చేటువంటి వరద ఉధృతి ఏదైతే ఉందో వరద ఉధృతికి ఇక్కడ ఆ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. వచ్చేటువంటి ఇన్ఫ్లో ఎక్కువ ఉండడం ద్వారా బయటికి నీటిని విడుదల చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నీటి ప్రవాహంతో మూసి పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలోకి నీళ్లు చేరడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో నీళ్లు కూడా నిండినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న కురిసినటువంటి వాన ముఖ్యంగా మూసి ఒక ఉగ్ర రూపం అయితే దాల్చిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి ఆ దిగువకు భారీ వరద నీరు ప్రవాహంతో ఇటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అలాగే మూసరం బాగుతో పాటు చాదర్గట్టు వంతెన పై నుంచి కూడా మూసి పెద్ద ఎత్తున కూడా ప్రవహిస్తా ఉన్నది. మొత్తానికి ఆ వంతెన పై నుంచి నీళ్లు వెళ్తా ఉన్నాయి. బాపు ఘాట్ వద్ద కూడా దాదాపుగా 200 ఇండ్లు కూడా మునిగినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాని పునరావాస కేంద్రాలకు సైతం కూడా రాత్రిల్లే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అప్రమత్తంగా ఉండి వాళ్ళు పునరావాస కేంద్రాలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మనం ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కూడా ఆల్రెడీ మూసి వరద నీరు కూడా పోటెత్తడం జరిగింది. హైదరాబాద్ లో నిన్న కురిసినటువంటి రోజంతా కూడా వర్షం కురవడంతో పలు ప్రాంతాలను పలు కాలనీలు సైతం కూడా జలమయం అయ్యడం జరిగింది. అలాగే శంషాబాద్ లో ఉన్నటువంటి విమానాశ్రయంలో విమానాలకు కూడా కొంత అంతరాయం కలగడం జరిగింది. రాకపోకలకు కాస్త ఆలస్యంగా రాకపోకలు కొనసాగడం జరిగింది. భీకరమైనటువంటి వర్షం రావడంతో ఇటువంటి అంతరాయాలు కలిగినట్టు తెలుస్తా ఉన్నది. లోతట్టు ప్రాంతాలు కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. జలాశయాల వద్ద ఎవరు కూడా సెల్ఫీలు దిగవద్దు, ఎవరైనా కానీ నీటి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వరంగల్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, జనగాం కావచ్చు, వరంగల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, సో ఇట్లాంటి అన్ని ప్రాంతాలలో 2 రోజులుగా కూడా భీకరమైనటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు రేపు కూడా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. ఇది ఎంజీబీఎస్ కు సంబంధించినటువంటి బస్ స్టాండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు. ఒక్క బస్సు కూడా ఇక్కడైతే కనబడట్లేదు. వివిధ ప్రాంతాలకి ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే వీళ్ళని షిఫ్ట్ చేయడం జరిగిందో ముఖ్యంగా ఏదైతే ఎక్కడెక్కడికి ఏ ప్రాంతాల నుంచి వెళ్ళాలి అంటే ఒక పక్కన ఏదైతే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేబీఎస్ నుంచి పోవాలి. వరంగల్ నుంచి అలాగే హన్మకొండ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు ఉప్పల్ క్రాసుల నుంచి, అలాగే సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్ళేటువంటి బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడుస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ తో పాటు కర్నూలు, బెంగళూరు వైపుకు వెళ్ళేటువంటి సర్వీసులు ఆరంగర్ నుంచి కూడా నడుస్తాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడికి రావద్దు. ఎప్పుడైతే ఆర్టీసీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తుందో సో ఇక్కడ నుంచి ఇప్పుడు నడుస్తాయి, ఇప్పటి నుంచి ఆ బస్సుల యొక్క రాకపోకలు నిరంతరంగా కొనసాగుతాయి. యథావిధిగా గతంలో ఏ విధంగానైతే నడిచినాయో ఇప్పుడు కూడా ఆ విధంగానే నడుస్తాయి అని చెప్పేసి కూడా అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేంత వరకు ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కు రావద్దని చెప్పేసి కూడా ఒక పక్కన ఆర్టీసీ సంబంధించినటువంటి సిబ్బంది అయితే తెలుపుతా ఉన్నారు. ఇది మొత్తానికైతే ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్నటువంటి చోట్లనే నిన్న కురిసినటువంటి వర్షానికి కావచ్చు, ఇక్కడ నది మూసి ప్రవహిస్తూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వాల్ ఏదైతే ఉందో ఆ వాలు కూలిపోవడం, ఈ లోపలికి వచ్చినటువంటి నేనున్నటువంటి ప్రాంతంలోనే దరిదాపుగా నా ఎత్తుతోటి ఇక్కడ వర్షం నీరంతా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ ఉన్నటువంటి ప్రాంతంలో బస్సులు ఆల్రెడీ సగం వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇప్పుడు మాత్రమే కాస్త వరద ఉధృతి తగ్గినట్టుగా కనబడతా ఉంది. చూద్దాం మరి ఆ గేట్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు మూస్తేనే కాస్త ఈ యొక్క మూసి ఉగ్ర రూపంగా దాలుస్తూ ఉన్నది, కొంత శాంతించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో చూడొచ్చు మొత్తం పెద్ద ఎత్తున కూడా వరద బీభత్సం అయితే కనబడతా ఉన్నది ఇక్కడైతే. ఇప్పుడు మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా ఈ ఫ్లైఓవర్, ఇది బ్రిడ్జ్, ఇది అంటే ఒకవేళ కనుక మెయిన్ రోడ్ నుంచి ఆ బస్ స్టాండ్ లోకి వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ ఇది. సో ఇప్పటికే ఈ బ్రిడ్జ్ పైన నుంచి కూడా ఇప్పుడు మనకు కనబడతా ఉన్నటువంటి మూసి
నది ఏదైతే ఉందో ఈ మూసి అంతా కూడా ఈ బ్రిడ్జికి తాకి వెళ్తా ఉంది. ఎంత ఉధృతంగా ప్రవహిస్తా ఉందో మనకు ఒకసారి ఈ విజువల్స్ లో స్పష్టంగా కనబడతా ఉంది. సో నిన్న సాయంత్రం నుంచి అలాగే ఈ రోజు ఉదయం వరకు సైతం కూడా ఈ యొక్క వాటర్ అంతా కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళిపోయింది. సో ఇక్కడ పూర్తిగా రాకపోకలు సైతం కూడా మొత్తం అంతా కూడా స్తంభించిపోయినాయి. ఎక్కడ కూడా అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి వాళ్ళు అటు పోయేటువంటి ఆస్కారమే లేకుండా పోయింది. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లోకి పెద్ద ఎత్తున కూడా నీళ్లు చేరడం, బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆ బస్సులను సైతం కూడా వేరే ప్రాంతాలకి, వేరే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు సైతం కూడా వాటన్నిటి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరొక పక్కన అక్కడ ఏదైతే ఆ బస్సులు ఇక్కడ నుంచి కదలాల్సినటువంటి బస్సులు మొత్తానికైతే మాత్రం ఇక్కడ నుంచి ఈ బస్ స్టాండ్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక బస్సు కూడా రాకపోకలు అయితే ఇక్కడ నుంచి అయితే ఉండవని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు తెలపడం జరిగింది. సో ఒక పక్కన ఇప్పటికే చాలా మంది ప్రయాణాలకి సిద్ధం కావడం జరిగింది. ఒక పక్కన వాళ్ళ స్వగ్రామాలకు కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు వాళ్ళు సంసిద్ధమవుతున్నటువంటి దశలో నిన్న కురిసినటువంటి వర్షం కావచ్చు, అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు ఎత్తడంతో పూర్తిగా వరద ఉధృతి అయితే పెరిగిందనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ కి పక్కనే ఉన్నటువంటి చాలా మంది ప్రయాణికులంతా కూడా అక్కడ వెయిట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయాణాన్ని ఏ విధంగానైనా గమ్యస్థానానికి చేరాలన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి వచ్చి మరిపోతా ఉన్నారు. కొంతమంది లోపలికి వచ్చి సిచ్యువేషన్ ఏంది ఉంది అని చెప్పేసి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక కోలాహలమైనటువంటి రద్దీ ఇక్కడ కనబడతా ఉన్నది. ఎందుకంటే ట్రాఫిక్ రద్దీ కావచ్చు, మిగతా సంబంధించిన ప్రయాణికులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి వాగ్వాదానికి తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఈ సిబ్బందితోటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మేము అనుకున్నటువంటి ప్రాంతానికి పోవాలి, మేము రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది, మరి ఎప్పుడు ఉంటుంది ఆ బస్సు అన్నటువంటి వివరాలను సైతం కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో చూద్దాం, ఇక్కడ కూడా ముందు కూడా కనబడతా ఉన్నది. ఇదంతా కూడా ఈ మూసి ప్రవహిస్తూ ఉన్నటువంటి తీరు దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలు అవుతా ఉందట. ఇంత పెద్ద ఎత్తున కూడా వరదలు ఎప్పుడు కూడా లేవు అన్నటువంటి వివరాలే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కావచ్చు, ఇక్కడ మిగతా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కూడా పూర్తిగా కొంత ఏదైతే ఆ మూసికి పక్కనే కట్టుకున్నటువంటి ఆ ఇండ్లు కావచ్చు, లోతట్టు ప్రాంతాలంతా కూడా ఇప్పటికే జలమయం అయిపోవడం జరిగింది. దాదాపుగా 200 నుంచి 300 ఇండ్లు ఈ మూసి పక్కన ఉన్నటువంటి దాంట్లోకి వాటర్ కూడా వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం, ట్రాఫిక్ అంతరాయం కూడా కలగడం జరుగుతూ ఉంది. సో చూడొచ్చు ఎంత ఉధృతంగా, ఎంత భయంకరంగా మూసి ప్రవహిస్తుంది అనేది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టాండే కాదు, మిగతా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మూసి ఈ విధంగానే పారుతా ఉన్నది. దీనికి అంతా కూడా ప్రధానమైనటువంటి కారణం అంతా కూడా జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడం, అలాగే నిన్న కురిసినటువంటి వర్షానికే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి వివరాలను వాళ్ళైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే బస్ స్టాండ్ ముందున్నాం, సో ఈ ప్రధానమైనటువంటి గేట్ దగ్గర సో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఈ ప్రయాణికులకు అందరికి కూడా గైడ్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళకు లోపలికి వెళ్ళకండి, ఎట్లాగూ బస్సులు లేవు, బస్సులు ఉండవు కూడా, ఎప్పుడు అవుతాయో, ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చిన్నపిల్లల్ని కూడా వాళ్ళకి తెలియదు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతా ఉంది. ఎందుకంటే బస్సులు ఉన్నాయి కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతా ఉన్నది. సో వాళ్ళు కూడా సూచనలు చేస్తా ఉన్నారు, బస్సులు లేవు ఇక్కడ, మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ మీరు అనుకున్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఈ స్టేషన్ నుంచి బస్సులు ఉంటే అక్కడికి వెళ్ళామని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎవరు కూడా లోపలికి కొంత రానిచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో మిగతా సంబంధించిన 3-4 ప్రాంతాలకి ఆల్టర్నేట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి నడవాల్సినటువంటి బస్సులు ఆల్టర్నేట్ గా ఒక 3-4 చోట్లకి మళ్లించడం జరిగింది. సో ఇదంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముందు మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు వాళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ తోటి వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి తెలియక కొంత ఆందోళనకు గురవుతా ఉన్నారు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను తీసుకొని ఎక్కడికి వెళ్తే మాకు మేము అనుకున్నటువంటి గమ్యస్థానానికి వెళ్తామన్నటువంటి వివరాలను తీసుకొని వాళ్ళు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడొచ్చు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ముంగట ఉన్నటువంటి ఆ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కు ముందు కూడా ఉన్నటువంటి లోకల్ బస్ స్టాండ్ లో కూడా పెద్ద ఎత్తున బస్సులు కూడా ఆగడం జరుగుతూ ఉన్నది. అక్కడికి కొన్ని బస్సులని మళ్లించడం జరిగింది. మిగతా ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు కొన్ని బస్సులని, ఎల్బీ నగర్ కి కొన్ని బస్సులను కూడా ఇక్కడ నుంచి వెళ్లాల్సిన బస్సులు అక్కడికి పంపించినట్టుగా అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. ఇదంతా కూడా కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మూసి ఈ విధమైనటువంటి ఉధృతిగా ప్రవహించడం కావచ్చు. మరొక పక్కన అక్కడ ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ సైతం కూడా కూలిపోవడంతో ఈ విధమైనటువంటి పరిస్థితి, బస్ స్టాండ్ లోకి పూర్తిగా నీళ్లు రావడం,
నీళ్ళు వచ్చిన తర్వాత ఆ బస్సులు కూడా సగం వరకు మునిగిపోవడంతో ఆల్టర్నేట్ గా ఇప్పుడు తప్పేలాగా లేదు కాబట్టి ఈ బస్సులన్నిటి కూడా అటువైపు మలిచినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.